హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే బోధనా పద్ధతులు, లక్ష్యాలు, మనకు స్పష్టీకరణలు, విలువలు ఉన్నాయి కదా అండి. ఈ చాప్టర్కి సంబంధించిన క్లాసెస్ అనేవి 5 or 6 వరకు అయితే ఉన్నాయి. సో ప్లేలిస్ట్లో నోట్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను. ఇన్ కేస్ మీరు చూడకోకుంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తానండి, డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి వన్స్ చెక్ చేయండి. సో అది చూసిన తర్వాత ఈ వీడియోస్ని చూడండి, ఎందుకంటే ఆర్డర్ వైజ్గా ఉంటాయండి. సో మనము ఇట్లా డైరెక్ట్గా కాకుండా కట్ అవుతూ వీడియో ఉంటుంది కదా, సో ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అనేది చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో ఇది వీటి నుండి మనకు దగ్గర ప్రతి దాంట్లో కూడా ప్రతి లక్ష్యం కిందకైతే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది టెట్ అండ్ డిఎస్సి అండ్ ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వెరీ యూస్ఫుల్ క్లాస్. సో డోంట్ స్కిప్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టాపిక్ ఏంటి, ఈరోజు మనము నైపుణ్యం అనే లక్ష్యంకి చూసుకుందామండి. నైపుణ్యము ప్లస్ దాని స్పష్టీకరణలు ఏంటనే దాని గురించి చూసుకుంటే, నైపుణ్యం అనే లక్ష్యం మనకు ఉంటుంది కదా, ఏదైనా ఒక పనిని సమర్థవంతంగా, వేగంగా, ఖచ్చితంగా చేయడాన్ని స్కిల్స్ అంటారు. సో మనం స్కిల్స్ ఏమున్నాయి చేతితో అనేది చేస్తూ ఉంటాము. ఏదైనా ఒక పనిని సమర్థవంతంగా ఉండాలి ప్లస్ వేగంగా, ఖచ్చితంగా చేయడాన్ని నైపుణ్యం అంటారు. ఓకేనా. మరి ఈ స్పష్టీకరణలు ఏంటి? స్పష్టీకరణలు కన్నా చూసుకుంటే పట నైపుణ్యం అండి. సో మళ్ళీ ఈ మనకు నైపుణ్యాల్లోనే పట నైపుణ్యం లక్ష్యం కింద స్పష్టీకరణలు అనేవి చూసుకుంటే, ఇక్కడ పటాలను ఖచ్చితంగా గీయడము, పటాలను అనేవి ఖచ్చితంగా గీయాలి. ఈ పట నైపుణ్యం అనే లక్ష్యంలో ఇవన్నీ కూడా స్పష్టీకరణలు. పటాలను ఖచ్చితంగా గీయడం అంటే ఒక మ్యాప్ ఉంటుంది. సో ఆ మ్యాప్ని మనకు ఎన్ని డిగ్రీస్లో గీయాలి, సో ఎన్ని డిగ్రీస్లో మనకు ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఖచ్చితంగా గీయడాన్ని అది ఒక స్పష్టీకరణ. అలాగే పటాలను అందంగా, శుభ్రంగా గీయడము, పటాలను చిందరవందరగా గీయకోకుండా ఒక ఆర్డర్ వైజ్గా, శుభ్రంగా, నీట్గా, దాన్ని చూడడానికి బాగుండేటట్టుగా అందంగా, శుభ్రంగా గీయడము. నెక్స్ట్ వన్ వచ్చేసి పటాలను తగిన నిష్పత్తిలో గీయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఈస్ట్ సైడు ఇంత డిగ్రీస్లో మనం వేయాలి, నెక్స్ట్ ఈ సైడ్కి ఇంత వేయాలి, మనకు నార్త్ సైడ్ ఇంత గీయాలి. సో అలా ఈ మ్యాప్స్ ఉంటాయి కదా, తగిన నిష్పత్తిలో గీయడము. అండ్ పటాలను వేగంగా గీయడము, పటాలను స్లోగా లేకుండా ఫాస్ట్గా గీయడం. ఇవన్నీ నైపుణ్యంలోని స్పష్టీకరణలు. నెక్స్ట్ ఇంకొక నైపుణ్యం ఏంటంటే హస్తలాఘవ నైపుణ్యం. హస్తం అంటే చెయ్యండి. హస్తలాఘవ నైపుణ్యం అంటే ఇందులో మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. అదేంటంటే నమూనాలను ఉపయోగించడము, పరికరాలను ఉపయోగించడము. నమూనాలను అంటే మనకు పనిచేసే నమూనాలు కానీ, పనిచేయని నమూనాలు కానీ, సో విభాజ్యకపు నమూనాలు, సో ఇవన్నీ కూడా కొన్ని నమూనాలను మనము ఉపయోగించడం. నెక్స్ట్ ఏదైనా పరికరాలను ఉపయోగించడం. లైక్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ రూమ్లో ఉన్నామనుకోండి, క్లాస్ రూమ్లో మనకి ఏమేమి ఉంటాయి, మ్యాప్స్ ఉంటాయి, గ్లోబ్ ఉంటుంది. సో డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మనకు స్టడీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాటిని ఉపయోగిస్తూ మనము పిల్లలకి చెప్పడము, పరికరాలను ఉపయోగించడము, మనకు పరికరాలను అమర్చడము, అలాగే భద్రపరచడము. సో ఇవన్నీ కూడా పరికరాలను ఉపయోగించడం కిందకైతే వస్తాయండి. స్మాల్ మిస్టేక్ ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసి పరిశీలన నైపుణ్యం. ఇది ఏంటంటే మనకు పటంలోని భాగాలను గుర్తించడము. పటంలోని మ్యాప్ పాయింట్ ఉంటుంది. సో ఆ మ్యాప్ పాయింట్లో మనము పార్ట్స్ని గుర్తించడము. నెక్స్ట్ పటంలోని క్రమాలు, సో క్రమాలు అనేవి ఉంటాయి కదా, సో ఆ క్రమాలను పరిశీలించడము. పటంలోని ఏదైనా మిస్టేక్స్ కనుక ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడం. ఇవన్నీ కూడా గుర్తించడం, ఇవన్నీ కూడా పరిశీలన నైపుణ్యము. నెక్స్ట్ అనదరు నైపుణ్యం చూసుకుంటే అభివ్యంజన నైపుణ్యం. ఇది ఏం లేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ అండి. ఇవన్నీ కూడా ఏదైనా మనము ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు సరైన వర్డ్స్ కానీ, ఏదైనా మనకు టెక్నికల్ వర్డ్స్ కానీ, సో ఇలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అభివ్యంజన నైపుణ్యం అనేసి అంటారు. ఏదైనా వ్యక్తీకరించేటప్పుడు సరైన పదాలు, సాంకేతిక పదాలు వ్యక్తీకరించడం కూడా ఎక్స్ప్రెషన్ స్కిల్స్, అభివ్యంజన నైపుణ్యం అనేసి అంటారండి. నెక్స్ట్ చూసుకుంటే నివేదన నైపుణ్యం, రిపోర్టింగ్ స్కిల్స్ అంటారు దీన్ని. నివేదన నైపుణ్యం ఏదైనా ఒక ప్రాజెక్టు తర్వాత ప్రాజెక్టు పద్ధతిలో చివరి సోపానం ఏంటంటే నివేదించడం. అండ్ దీనిలో చూసుకుంటే సరళమైన, స్పష్టమైన భాష అనేది ఉపయోగించడము, ఖచ్చితమైన సాంకేతిక పదాలతో నివేదించడము,
పరిశీలన సారాంశాన్ని సూక్ష్మీకరించి నివేదించడము, విషయాలను క్రమ పద్ధతిలో అమర్చడము, విషయాలను పట్టిక రూపంలో నివేదించడం. సో ఇవన్నీ కూడా నివేదన నైపుణ్యంలోని స్పష్టీకరణలు. అండ్ నెక్స్ట్ లక్ష్యం చూసుకుంటే అభిరుచులు, ఇంట్రెస్ట్. సో ఈ అభిరుచులను చూసుకుంటే అసలు అభిరుచి దానిలకి కొన్ని లక్షణాలు అయితే ఉంటాయి. అవేంటంటే కృత్యం పట్ల చూపే ఏకాగ్రత, సో కాన్సన్ట్రేటెడ్గా ఉండడము, ఒక కృత్యము ముఖ్యం అనుకోవడము, సో ప్రియారిటీ అనేది ఇవ్వాలి. అలాగే ఒక పని అనేది మోటివేషన్ కలిగి ఉండాలి, మోటివేట్ లాగా ఉండాలి. ఇవన్నీ కూడా అభిరుచి యొక్క లక్షణాలు. ఏంటి ఇక్కడ? కృత్యం పట్ల చూపే ఏకాగ్రత, ఒక కృత్యం ముఖ్యం అనుకోవడము, కృత్యం పట్ల ప్రేరణ కలిగి ఉండడం. ఇవన్నీ కూడా దేని లక్షణాలు? అభిరుచి యొక్క లక్షణాలు. మరి ఈ అభిరుచుల యొక్క స్పష్టీకరణలను చూసుకుంటే దీన్ని మనము జతల వైజ్గా గుర్తుంచుకుందామండి. అది ఎలా అంటే సందర్శించడము, సేకరించడం. సందర్శించడము, సేకరించడము. సందర్శించడం అంటే ఏం లేదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి చారిత్రక కానీ భౌగోళిక కానీ శాస్త్ర సంబంధంగా ఉండే స్థలాలను సో ఇట్లా టూరిస్ట్కి వెళ్ళి ఉంటాడు. అక్కడ హిస్టారికల్స్ కానీ మనకు ఫిజికల్ ఫీచర్స్ కానీ సో ఇలాంటి డిఫరెంట్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ అన్నీ కూడా చూసింటాడు. సో విజిటింగ్ చేసింటాడు. సో దాన్ని ఏంటి? సందర్శించడం అనేది ఒక స్పష్టీకరణ. నెక్స్ట్ వన్ వచ్చేసి కలెక్షన్ చేయడం, సేకరించడము. అదే ఒక స్టూడెంట్ని మనము తపాలా బిళ్ళలు కలెక్ట్ చేసుకోవాలంటే చేస్తారు, స్టాంపులను, నెక్స్ట్ ఏదైనా ఒక కళాఖండాలను కానీ కాయిన్స్ని కానీ సేకరించడం. సో ఇవన్నీ కూడా దేనికి లక్ష్యం కిందికి వస్తుందంటే అభిరుచి అనే లక్ష్యం కిందికి అయితే వస్తుంది. సందర్శించాడు, సేకరించడం. ఇవన్నీ దేని యొక్క లక్ష్యం అండి? అభిరుచి యొక్క లక్ష్యం. ఏ స్పష్టీకరణలు అంటే మనకి ఇక్కడ సేకరించడం అనే స్పష్టీకరణ. దేనికి లక్ష్యం ఇది అంటే అభిరుచి అనే యొక్క లక్ష్యము. నెక్స్ట్ పేరు చూద్దాము. వార్తాపత్రికలు చదవడము, వ్యాసాలు రాయడం. సో మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఉంటాయి. సో ఆ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ కానీ ఇట్లా చదవడము, వ్యాసాలు రాయడం. వ్యాసాలు అంటే ఒక విద్యార్థి ఒక జనాభా అనే పాఠం విన్న తర్వాత జనాభా సమస్యకి రీజన్స్ ఏంటి, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాని మీద ఒక యోసన అనే మ్యాగజైన్లో ఒక వ్యాసం అనేది రాస్తాడు. సో ఈ జనాభా యొక్క గురించి, దాని ఎదురయ్యే సమస్యలు ఏంటనే దాని గురించి సైడ్కి ఒక యోసన అనేసి మ్యాగజైన్లో ఒక వ్యాసం అనేది రాస్తారు. సో అందులో తనకు కనబరిచిన లక్ష్యం ఏంటి? ఇక్కడ అభిరుచి లేదా ఆసక్తి. అభిరుచి లేదా ఆసక్తి. దేనిలో స్పష్టీకరణ ఇది అంటే అభిరుచి అనే లక్ష్యంలో వ్యాసాలు రాయడం అనే స్పష్టీకరణ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ పేరు అండి. ఇది వస్తు ప్రదర్శనలో పాల్గొనడము, వస్తు ప్రదర్శనలు నిర్వహించడము. ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక క్షేత్ర పర్యటనలు కానీ లేకుంటే సైన్స్ ఫేర్ కానీ సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాళ్ళకి పిల్లల్ని గ్యాదర్ చేసుకొని ఆ వస్తు ప్రదర్శనశాలకు పిలుచుకోవడం కానీ లేకుంటే వాళ్ళను పాల్గొనడం, సో ఇలాంటివన్నీ చేయడము లేకుంటే నిర్వహించడం, ఇవన్నీ కూడా స్పష్టీకరణలు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అభిరుచి కింద యొక్క స్పష్టీకరణలు ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ లక్ష్యం వచ్చేసి వైఖరులు అండి. సో వైఖరులు అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు మనకు దేశం గురించి చెప్పని సో ఇట్లా డిఫరెంట్గా అడిగామనుకోండి. సో ఒక పర్సను తనకి నచ్చిన విధంగా చెప్తాడు, ఇంకొక పర్సన్ వచ్చేసి తనకిష్టం ఇలా. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైనా ఒక అంశం పట్ల నిర్దిష్టమైన అభిప్రాయం కలిగి ఉండడము. మరి ఈ యొక్క వైఖరుల యొక్క స్పష్టీకరణలు ఏంటని చూసుకుంటే ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండడము, అభిప్రాయాలను గౌరవించడము, చట్టాలను గౌరవించడము, దేశభక్తిని కలిగి ఉండడము, ఈ జాతీయ చిహ్నాలు కానీ జాతీయ పతాకాన్ని గౌరవించడము, ఇతరులకు సహాయం చేయడం, సహకరించడము, అండ్ ఇతరుల పట్ల మనకు సహానుభూతి ఎంపతి, సింపతి కలిగి ఉండడము, ఇతర సంస్కృతులను గౌరవించడం, అంతర్జాతీయ అవగాహనతో జాతీయ సమస్యలకు పరిష్కారం చెప్పడం. సో ఈ నంబర్ ఆఫ్ అన్నీ కూడా దేని స్పష్టీకరణలు అంటే వైఖరులు అనే లక్ష్యం కింద ఉండే స్పష్టీకరణలు. ఏం లేదండి ఇక్కడ గౌరవించడము, సహకరించడము. సో ఈజీగా గుర్తుంచుకోవచ్చు, వైఖరి అనే లక్ష్యం అండి ఇది. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ చూసుకుంటే అభినందన. ఇది చాలా తక్కువగా ఉంటుంది మనకు డిఎస్లో కూడా. అభినందన లేదా ప్రశంస అంటే ఏంటి? ఇక్కడ అప్రిషియేట్. సో మనకి ఇక్కడ ఏంటంటే అప్రిషియేట్స్. మరి దానిలో ఉండే స్పష్టీకరణలు చూసుకుంటే
ప్రపంచ దేశాలు మన దేశానికి చేస్తున్న సహకారాన్ని అభినందించడం కానీ, నాగరికత అభివృద్ధికి పూర్వీకులు చేసిన వారి యొక్క కృషిని ప్రశంసించడము, చారిత్రక కట్టడాల్లోని కళను మనకు అభినందించడము, శాస్త్రవేత్తల కృషిని అభినందించడము, గొప్ప వ్యక్తుల యొక్క లక్షణాలను అభినందించడము, భిన్నత్వంలోని ఏకత్వంను ప్రశంసించడము, మానవుని తెలివితేటలను ప్రశంసించడము, ప్రపంచ దేశాల పరస్పర సహకారాన్ని అభినందించడము. సో అభినందించడము, ప్రశంసించడం ఇవన్నీ కూడా అభినందన అనే లక్ష్యంలోని స్పష్టీకరణలు. సో ఇదండి ఈరోజు మనకి బోధన లక్ష్యాలు విలువలు స్పష్టీకరణంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి లక్ష్యము అంటే ఏంటి, వాటి యొక్క స్పష్టీకరణలు అయితే క్లియర్ కట్గా ఈ వీడియోలో మనమైతే నేర్చుకున్నాం. సో క్లాస్ అనేది అర్థమైందనేసి అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే వన్స్ మనకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ అయితే చేయండి. నెక్స్ట్ క్లాస్ అనేది మరింత మనకి మీకు అర్థమయ్యే విధంగా అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందనేసి అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.